హాయ్ అండి. ఇవాళ దేవీ నవరాత్రులలో ఆరో రోజు మహాలక్ష్మీదేవి అవతారం. ఈరోజు మనం కొబ్బరి పాయసం చేసుకుందాం అమ్మకి నైవేద్యంగా. సో కొబ్బరి పాయసం చేసుకోవడానికి నేను ముందుగా ఒక చారెడు బియ్యాన్ని ఒక చిన్న బౌల్లో ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం కొబ్బరికాయని వెనకతల రెడ్ కలర్ పీల్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసుకుని పెట్టుకున్నాను. సో ఈ ఏదైతే ఈ 1 అవర్ తర్వాత ఏదైతే మనం నానబెట్టుకున్న బియ్యము అలాగే ఈ కొబ్బరికాయ రెండు కలిపి మిక్సీలో పేస్ట్ మెత్తగా చేసుకోవాలి. ఇంకొక పక్క బౌల్లో నేను 650 ml పాలు తీసుకున్నానండి. ఒక మీడియం సైజ్ కొబ్బరికాయకి దాన్ని మరగబెడుతున్నాను. ఈలోపు అందులో వేయడం కోసం డ్రై ఫ్రూట్స్ని కూడా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని ఉంచుకుంటున్నాను. ఈ పాలు పొంగు రాకూడదండి. పొంగు రాకుండా అలా కలుపుతూ ఉండాలి. అంటే మీగడ కట్టకూడదు అనమాట. అలా కలిపిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్లో మీకు బాయిల్ అవుతాయి. బాయిల్ అయిన తర్వాత మనం రుబ్బి పుంచుకున్న ఈ పేస్ట్ ఏదైతే ఉన్నదో కొబ్బరి పేస్ట్, ఆ పేస్ట్ని అందులో వేసి ఒక 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో తిప్పుతూ అలాగా మీరు దాన్ని మరగబెట్టాలి. మరిగిపోయిన తర్వాత అందులో కొంచెం కుంకుమ పువ్వు వేయాలి. కుంకుమ పువ్వు వేయగానే మీకు మంచి కలర్ మారుతుంది. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేయాలి. తర్వాత అందులో షుగర్ వేయాలి. షుగర్ అనేది మనకి తగినంత వేయాలి. కొబ్బరికాయ ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి. అంతే, అయిపోయిందండి.